నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 50 ఏళ్లలో 20 మంది ఈవోలను చూశాను, కానీ ఇప్పటి వరకు శ్యామలారావు లాంటి అధికారిని చూడలేదు. వర్క్ ఫ్రం హోమ్ నుంచి టీటీడీ ఈవో శ్యామలారావు బయటికి రావాలి అంటూ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్. ఘనంగా జరిగిన కామరాజ్ నాడార్ 123వ జయంతి వేడుకలు. కామరాజ్ నాడార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. వార్తల్లోని వివరాలు. వర్క్ ఫ్రం హోమ్ నుంచి టీటీడీ ఈవో శ్యామలారావు బయటకు రావాలి అంటూ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. 50 ఏళ్లలో 20 మంది ఈవోలను చూశానని, కానీ ఇప్పటి వరకు శ్యామలారావు లాంటి అధికారిని చూడలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లలో 20 మంది ఈవోలను చూశానని, కానీ ఇప్పటి వరకు శ్యామలారావు లాంటి అధికారిని చూడలేదని అన్నారు. టీటీడీ అర్చకులకు అలిపిరి వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 5 సెంట్ల భూమిని అర్చకులకు ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ అన్నారు. తిరుపతి గురించి మాట్లాడడానికి బండి సంజయ్ ఎవరని ప్రశ్నించారు. 1000 మంది కాదు 5000 మంది ఉన్నారని, ఏం చేస్తావు చెప్పు బండి సంజయ్ అంటూ ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికులు 5000 మంది ఉన్నారని, పట్టుకొట్టి కోసం 12,000 రూపాయలకు పనిచేస్తున్నారని, ఆదివారం చర్చికి పోతున్నారని, ఏం చేయగలవు నువ్వు అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి పారిశుద్ధ్య కార్మికులను టీటీడీకి తీసుకువస్తావా అని, కూటికి లేక ఉద్యోగాలు లేక చనిపోతున్నారని, వీటిపై దృష్టి పెట్టండి అని అన్నారు. తిరుమలలో అంటరానితనం కనిపిస్తోందని, మహాత్మా గాంధీ అంటరానితనంను నిర్మూలించి ఆలయ ప్రవేశం చేయించారని అన్నారు. గాంధీ తెచ్చిన స్వరాజ్యాన్ని ఈరోజు తుంగలో తొక్కుతున్నారని అన్నారు. పేర్లు చెప్తే ఉరి వేసుకుంటారు, జాగ్రత్త అని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో ఆలయంలో ఎస్సీ అధికారులకు విధులు కేటాయించామని, డిప్యూటీ ఈవో పేష్కర్లను చేశామని, ఇప్పుడు శ్రీవారి ఆలయంలో ఒక ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా అని ప్రశ్నించారు. ఒక్క దళితుడికి షాప్ లైసెన్స్ ఉందా అని చంద్రబాబు నువ్వే ఈ విషయాలను సమాధానం చెప్పాలని అన్నారు. ఎస్సీలకు బీసీలకు 100 అంగళ్లు టీటీడీలో కేటాయించాలని అన్నారు. ఎన్పీఎన్లో లక్షల కోట్ల అవినీతికి బీజేపీ గవర్నమెంట్ చేస్తోందన్నారు. 11 ఏళ్లలో బ్యాంకులు ఎన్పీఎల్లుగా 14,50,000 కోట్లు ఉన్నాయని, వీటికి సమాధానం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలన్నారు. ఈరోజు 34 సార్లు టీటీడీ ఏడీ బిల్డింగ్ దగ్గరకు రావడం జరుగుతూ ఉంది ఈ 1.5 సంవత్సరంలో. ఏమీ పట్టించుకోవటం లేదు శ్యామలరావు. అసలు ఎక్కడున్నాడో నాకు ఆయన ముఖమే తెలియటం లేదు. మరి ఈఓ గారు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉన్నట్టుంది, అంతా తగ్గించు. వర్క్ ఫ్రమ్ హోమ్ రా, ఆఫీస్కి రా, వచ్చి కూర్చో. ప్రజలకు అందుబాటులో ఉండే శ్యామలరావు ఈఓ గారు, మరి మిమ్మల్ని మీరు బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది. గుర్తు చేస్తున్నా, నేను దాదాపు 50 సంవత్సరాల్లో 20 మంది ఈవోలను చూస్తుంటాను. నిన్ను ఇప్పటిదాకా చూడలేదు. వచ్చి 1 సంవత్సరం పైన అవుతాను. మరి ముఖ్యంగా టీటీడీ అర్చకులకు మేము ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలిపిరి దగ్గర దాదాపుగా సంవత్సరం పైన డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు, ఇది నీకు తప్పదు, నేను చెప్తున్నాను. అర్చకులకి ఖచ్చితంగా వెంటనే 1 నెల లోపల 5 సెంట్లు అలిపిరి దగ్గర ఇచ్చాయి. తర్వాత మళ్ళీ ఆలోచిద్దాం. దాదాపు 1000 పైన ఉన్నారు, వాళ్ళకి ఇచ్చేయి ముందు. తప్పదు. చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆలోచించండి. మీకు ఇది బాధ్యతగా మీకు చెప్తున్నా. రెండో విషయం, బండి సంజయ్. ఏంది ఆ బండి సంజయ్? ఎవరి అబ్బాయి? ఏంది తిరుపతిని గురించి మాట్లాడేదానికి? ఎవరి అబ్బాయి? 1000 మంది ఉన్నారంటున్నాడు అన్ని మతస్థులు. 1000 మంది కాదు, 5,000 మంది ఉన్నారు. ఏం చేస్తావో చేసుకో. 5,000 మంది ఉన్నారు అన్ని మతస్థులు. ఎవరు వాళ్ళు? తుడిసేవాళ్ళు, మీరు పోసే ఒంటేలు కడిగేవాళ్ళు, మీరు అక్కడ చేస్తున్నటువంటి మలమూత్రాలను కడిగేవాళ్ళు 5,000 మంది ప్రతిరోజు కష్టానికి, నష్టానికి, ఆరోగ్యానికి అన్నిటినీ తల వంచి చేసుకుంటున్నారు పొట్ట కూటి కొరకు. అన్యమతస్తులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, నేను కాదంటాను. 5,000 మంది ఉన్నారు. 10,000 రూపాయలు 12,000 రూపాయలు పని చేస్తున్నారు. సాయంకాలం ఆదివారం చర్చకు పోతావు. ఏం చేయగలవు నువ్వు? తెలంగాణ నుంచి తీసుకొస్తావా సంజయ్? ఏమైపోయిందా మీ భారతీయ జనతా పార్టీకి? ఇంకేమి లేదా? వేరే మార్గమే, వేరే మాటలే లేవా?
ఏమైపోతా ఉంది భారతీయ జనతా పార్టీ? నేను అడుగుతున్నాను, మోడీని అడుగుతున్నాను, అమిత్ షాని అడుగుతున్నాను, దమ్ముంటే జవాబు చెప్పండి. ఏంది ఇది? అన్య మతాలు ఏందో? ఎవరై మీకు చెప్పేది? ఎన్ని కూటికి లేక చేస్తున్నారు, ఉద్యోగాలు లేక చేస్తున్నారు. దీని గురించి ఆలోచించకుండా అన్య మతాలు ఇంకా ఎక్కువ మాట్లాడితే కన్నీళ్ళు వస్తాయి, జాగ్రత్త. రెండవది, తిరుమలలో క్షమించాలి, నేను బయట పడిన కానీ బయట పడుతున్నా. ఈరోజు అంటరాని తనం కనిపిస్తూ ఉంది. తిరుమలలో అంటరానితనం కనిపిస్తూ ఉంది. 100 సంవత్సరాల నాడు మహాత్మా గాంధీ గారు ఆలయ ప్రవేశం చేయించాడు. దేవాలయ ప్రవేశాలు చేసింది మహాత్మా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఈరోజు తుంగలో దొక్కుతున్నారు. పేర్లు ఎత్తి చెప్తే ఊరేసుకుంటారు, జాగ్రత్త. తగ్గించండి. మరి ఈ అంటరానితనం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ ఆలయంలో ఎస్సీల ఆఫీసర్లకు మేము ప్రవేశం ఇచ్చాం, డిప్టీ ఈఓలుగా వేసాం, మరి పేష్కార్లుగా వేసాం. ఏది ఈరోజు తిరుపతి దేవస్థానం టెంపుల్లో తిరుమలలో ఒక్క ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా? ఎవడు జవాబు చెప్పాలి? చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పు జవాబు. వాళ్ళేంది అడిగేది? చంద్రబాబు నాయుడు చెప్పు, ఒక్క ఎస్సీ ఆఫీసర్ ఉన్నాడా తిరుమల టెంపుల్లో? ఎక్కడ ఉన్నారు చెప్పు జవాబు. కామరాజ్ నాడార్ 123వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం ఉదయం లీలామహల్ సర్కిల్లో ఏపీ హిందూ నాడార్ వెల్ఫేర్ అసోసియేషన్, ఆంధ్ర తమిళ సంఘం సంయుక్తంగా కామరాజ్ నాడార్ జయంతి వేడుకలు నిర్వహించాయి. కామరాజ్ నాడార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కామరాజ్ నాడార్ అభిమానులకు పంచిపెట్టారు. అలాగే పేదలకు అన్నదానం పంపిణీ చేశారు. కామరాజ్ నాడార్ సామాజిక న్యాయం కోసం పాటుపడిన గొప్ప నాయకుడని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. అర్హులైన వారందరికీ రిజర్వేషన్లు అమలు చేసిన ముఖ్యమంత్రిగా కామరాజ్ నాడార్ నిలిచారని ఆయన తెలిపారు. ప్రజలందరికీ విద్యను చేర్చాలన్న లక్ష్యంతో 1957లోనే ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని కామరాజ్ నాడార్ ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. పదవి సేవకే తప్ప సొంతానికి కాదని నిరూపించిన ఆదర్శప్రాయుడు కామరాజ్ నాడార్ అని ఆయన తెలిపారు. ప్రస్తుత తరంలో కామరాజ్ నాడార్ లాంటి నాయకులు అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కామరాజ్ నాడార్ గొప్ప రాజనీతిజ్ఞుడని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కొనియాడారు. గత ఎన్నికల్లో నాడార్ సామాజిక వర్గం ఎన్డీఏ కూటమికి అండగా నిలిచిందని ఆయన తెలిపారు. నాడార్ల సమస్యలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆయన తెలిపారు. కాగా నాడార్లను ఏపీలో బీసీల్లో చేర్చాలని ఏపీ హిందూ నాడార్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్ నాడార్ కోరారు. ఉమ్మడి ఏపీ మినహా మిగిలిన దక్షిణాది రాష్ట్రాల్లో నాడార్లు బీసీలనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ హిందూ నాడార్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రామ్ కుమార్, వీరకిరణ్, డిపి ఆనంద్, ఏకే అరుణ్ కుమార్, కార్పొరేటర్ దూది కుమారి, ఎన్డీఏ నాయకులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో శ్రీ కామరాజ్ నాడార్ గారి 123వ జయంతిని ఎంతో వైభవంగా, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాము. చిన్న వ్యాపార నిమిత్తం తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చి స్థిరపడి వేలాది మంది నాడార్లు ఈరోజు ఇక్కడ ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నారు. కామరాజ్ నాడార్ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా విద్య, వైద్యం అందాలని చెప్పని ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా అయితే ప్రతినిత్యం కూడా పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందో ఆనాడు కామరాజ్ నాడార్ గారు కూడా అదే దృఢ సంకల్పంతో సేవ చేశారు. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి జరిగినటువంటి ఎన్నికలలో ఎవరైతే తిరుపతి అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి వందలాది కుటుంబాలు, వేలాది మంది నాడార్లు మేము మీ వెంట నడుస్తాం, తిరుపతి పవిత్రతను, ప్రశాంతతను కాపాడేందుకు మీకు సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పని మంచి పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి ఆరణి శ్రీనివాసులు గారి విజయానికి, అఖండ విజయానికి ఎంతో సహకరించారు. మేము ఆ రోజు చెప్పాం, మీకు ఖచ్చితంగా ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నాడార్లకి ఎన్డీఏ కూటమి శాసనసభ్యునిగా ఆరణి శ్రీనివాసులు గారు అండగా ఉంటారని చెప్పని ఆ మాట ప్రకారం మీరు ఏ కార్యక్రమానికి పిలిచినా కానీ, ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ పిలిస్తే పలికే వ్యక్తి ఆరణి శ్రీనివాసులు గారు. అదేవిధంగా
మీకు ఏదైనా ఇంటి స్థలాల విషయంలో కానీ రేషన్ కార్డుల విషయంలో కానీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలంటే ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి, మా దృష్టికి, కూటమి నేతల దృష్టికి తీసుకురండి. తప్పకుండా మీ వెంట మేము ఉంటామని చెప్పని నాడార్ గారి ఆశయ సాధనలో భాగంగా తిరుపతిలో కూడా మీకు మేమంతా కూడా అండగా ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ 123వ జయంతి సందర్భంగా కామరాజు నాడార్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నామండి. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవంను 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు శ్రీ పద్మావతి ఆడిటోరియం నందు నిర్వహించినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి ఆర్వి కుమార్, రుయా హాస్పిటల్ ప్రొఫెసర్ మరియు విభాగాధిపతి ప్లాస్టిక్ సర్జరీ విభాగం రవీంద్రారెడ్డి, స్విమ్స్ ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ప్రవీణ్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ నాగరాజ్, జనరల్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీహరి, ఫిజియాలజీ విభాగాధిపతి డాక్టర్ శరణ్ బి సింగ్, సర్జికల్ అంకాలజీ విభాగాధిపతి డాక్టర్ నరేంద్ర సంయుక్తంగా జ్యోతిని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూలై 15వ తేదీన ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని జరుపుకుంటామని, ప్లాస్టిక్ మరియు పునర్నిర్మాణ శస్త్రచికిత్స రంగంలో సాధించిన విజయాలను, వైద్యులు చేసిన కృషిని మరియు ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటామని తెలియజేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జన్లు మరియు ఈ రంగంలో పనిచేసే ఇతర వైద్య నిపుణులు ప్లాస్టిక్ సర్జరీ డేను ఘనంగా జరుపుకుంటారని తెలియజేశారు. రుయా ప్రొఫెసర్ విభాగాధిపతి ప్లాస్టిక్ సర్జరీ విభాగం డాక్టర్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ వలన కలిగే ప్రయోజనాలు, శస్త్రచికిత్సల వల్ల కలిగే మార్పులు, రోగుల జీవితాల్లో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పిస్తారని, ప్లాస్టిక్ సర్జరీ అనే కేవలం అందాన్ని మెరుగుపరిచేది కాకుండా ప్రమాదాలు, గాయాలు లేదా పుట్టుకతో వచ్చే లోపాల వల్ల ప్రభావితమైన వ్యక్తులకు వారి అందాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని తెలియజేశారు. ప్లాస్టిక్ సర్జరీ విభాగ అధిపతి డాక్టర్ ప్రవీణ్ సైయాండ్ ఎస్థెటిక్స్ ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ సౌందర్యానికి మించి ప్లాస్టిక్ సర్జరీ యొక్క పరివర్తన శక్తి అనే అంశంపై వివరిస్తూ ప్లాస్టిక్ సర్జరీ శస్త్ర విధానాన్ని 2 రకాలుగా అభివర్ణించవచ్చునని, దీనిలో పునర్నిర్మాణ శస్త్రచికిత్స అనేది దెబ్బతిన్న ప్రాంతాన్ని సాధారణ రూపం మరియు దాని దగ్గరగా తీసుకురావడానికి ఉపయోగపడుతుందని, రెండవది కాస్మెటిక్ సర్జరీ అనేది ఒక వ్యక్తి రూపాన్ని మెరుగుపరచడానికి లేదా మార్చడానికి చేసే చికిత్స అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లాస్టిక్ సర్జరీ విభాగపు వైద్యులు, శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల ఫిజియోథెరపీ, నర్సింగ్, అలైడ్ హెల్త్ సైన్స్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఎర్రవారిపాలెం మండలంలో సుపరిపాలనకు తొలి అడుగు మొదటి రోజు కార్యక్రమాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. మండలంలోని ఉస్తికాయలపెంట పంచాయతీలో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పంచాయతీకి విచ్చేసిన ఎమ్మెల్యేకి మహిళలు కర్పూర హారతులు పట్టి తిలకం దిద్ది నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సూపర్ 6 పథకాలను మరియు ఎర్రవారిపాలెం మండలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగారు. గతంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి చేస్తామన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎర్రవారిపాలెం మండలంలో సంవత్సర కాలంలో సుమారు 70% సమస్యలను పరిష్కరించడం జరిగిందని ప్రజలకు ఎమ్మెల్యే తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 50 ఏళ్లలో 20 మంది ఈవోలను చూశాను, కానీ ఇప్పటి వరకు శ్యామలారావు లాంటి అధికారిని చూడలేదు. వర్క్ ఫ్రం హోం నుంచి టీటీడీ ఈవో శ్యామలారావు బయటికి రావాలి అంటూ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్. ఘనంగా జరిగిన కామరాజ్ నాడార్ 123వ జయంతి వేడుకలు. కామరాజ్ నాడార్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.